వైసీపీ నాయకులు అధికారంలో ఉండగా దోపిడీ, బూతులు తిట్టడంలో పోటీపడి కృష్ణా జిల్లా ప్రతిష్టను నాశనం చేశారని మంత్రి కొల్లు రవీంద్ర దుయ్యబట్టారు. ఎస్ఐఆర్పై అవగాహన కల్పించేందుకు పెనమలూరులో ఏర్పాటు చేసిన కృష్ణా జిల్లా టీడీపీ నేతల సమన్వయ కమిటీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా మొత్తాన్ని క్లీన్ స్వీప్ చేయాలని పిలుపునిచ్చారు. వైసీపీ నేతల అరాచకాలపై ప్రతి కార్యకర్త ధ్వజమెత్తాలన్నారు. జిల్లా ఒక ఉన్నతమైనటువంటి రాజకీయాలు జరిగినటువంటి జిల్లా పరువుని 5 సంవత్సరాలు సర్వనాశనం చేసి అసలు జిల్లా అభివృద్ధి గురించి కనీసం పట్టించుకోకుండా 5 సంవత్సరాలు దోపిడీయే ప్రథమావధిగా తోడు దొంగల్లాగా దోచుకుని ఈ జిల్లాని కృష్ణా జిల్లా అంటేనే ఒక భయం కలిగించే విధంగా వ్యవహరించినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, ఆనాడు మంత్రులుగా పనిచేసినటువంటి పేర్ని నాని, అలాగే కొడాలి నాని, అక్కడ గన్నవరంలో వంశీ, అందరూ ఎమ్మెల్యేలు అందరూ కూడా పామరులో ఇసుక దొంగ, వీళ్ళందరూ కలిసి దోపిడీ చేసి ఇవాళ పతివ్రతల్లాగా మాట్లాడుతూ ఉంటే నిజంగా ప్రజలు అపహాస్యం చేసుకుంటా ఉన్నారు. వాళ్ళని చూసి సిగ్గుపడతా ఉన్నారు. ఇవాళ చీప్ ప్రచారాల కోసం లేకపోతే మీడియాలో ఫోకస్ అవ్వాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో మీరు మాట్లాడుతున్నటువంటి భాష మీ ప్రతిష్టను మరింత దిగజారుస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ జిల్లా ప్రతిష్టను మరింత దిగజారుస్తుందని గుర్తుపెట్టుకోండి.